విశాఖ ఏజెన్సీ చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో చీకటి పడ్డ సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థులచే మురికి కాలువలు క్లీనింగ్ చేయిస్తున్నారు. కరోనా తర్వాత పాఠశాల రీఓపెనింగ్ నుండి 3 నెలల నుంచి హాస్టల్ కిచెన్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు గంజితో పాటు స్కూల్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ 3 నెలలపాటు వ్యర్థాలతో నిండిపోయింది. హాస్టల్ వార్డెన్, సూపర్వైజర్ కలిసి 7 గంటలకు మొదలుపెట్టి 9 గంటల వరకు మోకాళ్ల లోతు మురికి కాలువలులో చిన్నారాలను దించి వ్యర్థాలను ఎత్తించారు. పాఠశాలకు అనేక నిధులు వచ్చినప్పటికీ ఆ నిధులను పక్కన పెట్టి చదువుకోనే చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి పిల్లలతో పని చేయించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకయ్యమ్మ డిమాండ్ చేశారు. పాఠశాల వార్డెన్ మాత్రం 2 కూలీలను నియమించి కాలువలు శుభ్రం చేయిస్తున్నామని, భోజన సమయం కావడంతో మేము మేడ మీదికి వెళ్లిన అనంతరం సోమరాజు అనే వ్యక్తి ప్రోద్బలంతో చిన్నారులు కాలువలోకి దిగారని వార్డెన్ పేర్కొన్నారు. ఎప్పుడు కూడా పాఠశాలలో ఉన్న చిన్నారులను ఎటువంటి హాని కలిగించే లేదని ఆమె తెలిపారు. ఇంకెప్పుడు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు దృష్టి పెట్టాలని గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇదిగో భోగి అమ్మ వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు, వీళ్ళు చెప్పడం రావట్లేదు. ఈ అమ్మ ఏంటి కదా అమ్మ చూడండి, ఆవిడ చేస్తుంది. 2 పని వాళ్ళకి నేను పైన కర్రలు కొట్టించడానికి తీసుకెళ్ళాను. ఇక్కడ కాలువ నా పేరు కాగి వెంకయ్యమ్మ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను. మా ఏజెన్సీ పిల్లలు ఇంత మరి ఇలాగా అన్యాయం అయిపోతున్నారని నాకు కూడా బాధాకరంగా ఉంది. గవర్నమెంట్ చాలా డబ్బు కూడా పోస్తారు, కానీ ఆ డబ్బు వినియోగించుకోకుండా మా ఏజెన్సీ పిల్లల్ని ఇలా వినియోగించుకుంటున్నారని నాకైతే బాధగా ఉంది. ఈ తప్పు మాత్రం ఇక్కడి వాళ్ళు, ఈ జాబ్ చేసేవాళ్ళు, ఈ వార్డింగ్గా చేసినా లేకపోతే జాబ్ ఎవరు చేసినా, బయట వాళ్ళు ఎవరు చేసినా అది మీరు ఒక ఎంక్వైరీ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేటట్టు మీరు చేయాలని నేను కోరుతున్నాను. నేను ఇక్కడ డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్నాను. జీటీడబ్ల్యూ స్కూల్ గర్ల్స్ చింతపల్లి. మాకు ఇక్కడ నేను 3 మంది కూలీలు పెట్టి నేను కాలువ తీసుకున్నానండి. తీసుకుంటే ఇక్కడ నాకు వెదురు అక్కడ పనస చెట్టు ఉంది. పనస చెట్టు కోసం నేను ఈ కాలువ సగం అయిపోయింది కదా అని పైన వాళ్ళిద్దరికి తీసుకెళ్ళాను. ఆ తుప్పలు కొట్టించి వాళ్ళకి చూపిద్దాం కదా అని నేను పైనకి వెళ్తే వాళ్ళేమో కింద ఇక్కడ వర్కర్ని పెట్టేసి వెళ్ళానండి. అంతలోపు మాకు భోజనాలు అవ్వచ్చు, పిల్లలు కడుక్కోవడం కానీ ఇక్కడ వచ్చారు. నీళ్ళు పట్టుకొని కడుక్కుంటుంటే మా ఏంటంటే అక్కడ భోగయ్యమ్మ మాకు పని చేసింది ఇక్కడ వర్కరు. తనేమో అమ్మ కొద్దిగా వాటర్ కావాలంటే పిలిస్తే ఆ బకెట్ నీళ్ళు పట్టుకెళ్తేమో ఆ పక్కనున్న కుర్రోళ్ళేమో ఇది మీ కాలువే కదా ఆమె ఒక్కదా, సోమరాజు గారు అలామో మీ కాలువే కదా ఇంటి చెత్త కంపు వచ్చేస్తుంది, ఇలాగే వదిలేస్తారా, మీ ఇల్లు అయితే ఇలాగే వదిలేస్తారా, హాస్టల్ని వదిలేస్తున్నారు కానీ తీయండి అని గెస్ట్కి మా పిల్లలు నా ప్రమేయం లేకుండానే అక్కడ వెళ్ళి చెత్త తీయడం జరిగింది. ఇందులో నేను పైకి వెళ్ళినందుకన్నా 1 నిమిషం పైన వెళ్ళి నేను ఆ కూలీలకి అప్పచెప్పి వచ్చే సమయంలోనే ఇలా జరిగింది. ఇందులో నాకు ఎటువంటి ప్రమేయం లేదు. పని చేయమని పిల్లలకి ఏ రోజు నేను చెప్పాను. వర్కర్స్ అన్నీ ఈ గ్రౌండ్ అన్నీ వాళ్ళే క్లీనింగ్ చేసుకుంటారు మార్నింగ్ నుంచి వర్కర్స్. ఏ రోజు నైట్ డ్యూటీ వాళ్ళు 2 వేస్తున్నామండి. నైట్ డ్యూటీ 2 ఉంటారు మాకు. మార్నింగ్ డైనింగ్ హాల్ కానీ గ్రౌండ్ కానీ వర్కర్సే చేసుకుంటారు.